హలో గాయ్స్, ఇప్పుడు నేనైతే మా పొలంలో ఒక్కదాన్నే పత్తిత్తులు వేస్తున్నాను గాయ్స్. మా తమ్ముళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎండకి అసలు ఓపిక అయితే చేసలేరు. నేను ఒక్కదాన్ని ఇక తప్పదు కాబట్టి కొంచెమైనా వేసేసి ఇక్కడ వరకు వేసేస్తా. ఇది సగం ఈ పొలం అన్నమాట. అక్కడ నుంచి కొంచెం చిన్న గుంత ఉంది. గుంత పక్క నుంచి ఇంకో పొలం ఉంది. ఆ పొలం అయితే ఈవినింగ్ లేకపోతే మధ్యాహ్నం వచ్చి వేద్దామని అనుకుంటున్నారు మా తమ్ముళ్ళు. సో నేను కూడా నాకు చేతనైనంత వరకు ఇంకా 5-6 లైన్స్ ఉన్నాయి. అవైతే నేను పూర్తి చేసేసి నేను కూడా రెస్ట్ తీసుకుని తర్వాత వేస్తాను గాయస్. రేపటి వరకు అయితే పూర్తి చేసేసేయాలి. మీరైతే నా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. హలో గాయ్స్, నా చేతులు ఏముందని అనుకోకండి. ఇదైతే వేపాకుతో ఏం చేస్తానని అనుకోకండి. యాక్చువల్లీ మీకు ఒకటి కట్టే కొట్టే తెచ్చేలా షార్ట్ ఫామ్లో చెప్తే ఏంటంటే, నేను పత్తిత్తులు విత్తనాలు వేస్తుంటే నా కాళ్ళ మీదకి అయితే పాము వెళ్ళింది గాయస్. అదే అనకుండా అంట మా భాషలో అయితే ఏమో అంటారు, మర్చిపోయినా సారీ. అయితే అది పోయిందనేసి విషయం ఏమైనా ఎక్కుతుందేమో, లేకపోతే ఏదైనా మందు తినిపిస్తే బెటర్ అనేసి మా వాళ్ళు అయితే భయపడుతున్నారు. సో ఆ భయం పోవాలంటే ఫస్ట్ ఈ టెస్ట్ చేయాలి. ఏంటంటే వేపాకు ఒక తింటే మనకు చేదు కనిపిస్తే పాము మన మీదకించి పోనట్టు, అంటే అది విషం ఎక్కనట్టు. ఒకవేళ పోయిందనుకో, మనకి విషం ఎక్కిందనుకో, ఇది తింటే స్వీట్ అనేది వస్తుంది. ఇప్పుడు అది మనమైతే టెస్ట్ చేద్దాం. నాకు అది చేదు కనిపిస్తుంది గైస్. ఐ థింక్ నాకు విషయం ఎక్కనట్టుంది. సో ఇక చూడాలి. ఇంకా మా మమ్మీ అయితే ఏమంటారు, విరుగుడు మందు అయితే వేయించుకొద్దాము, మంచిది, లేకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. లెట్స్ సీ గైస్ వాట్ హ్యాపెన్స్. కదా గైస్, నాకైతే నా కాళ్ళ మీదకేజీ పాంపు వెళ్ళింది కదా, అదైతే అనకొండ టైప్ అంట. అది అనకొండ చిన్నపిల్ల అట్లా అయితే అది పోయింది కాబట్టి మా వాళ్ళు అయితే భయపడుతున్నారు. నాకు కూడా కొంచెం కాళ్ళు మీద మండుతున్నట్టు అనిపిస్తుంది. డౌట్ కోసం అయితే వేపాకైతే తిన్నా. నాకు చేదు ఉంది, ఇంకోసారి తిందాము. వద్దులే, ఆల్రెడీ తిన్నా. ఇప్పుడు మిరపకాయ అయితే తిని చూద్దాం గాయస్. తిన్నాక అమ్మో కారం ఉంది గాయస్, కానీ అది చూద్దాం. నాకైతే ఖర్చిందో లేదో డౌట్ లేదు, బట్ నా మీదికించి అయితే పోయింది కాబట్టి విషయం అనేది ఎక్కుతుంది అంటాం. సో దానికైతే విరుగుడు మందు కోసం అయితే వెళ్తాము. సో అప్డేట్ అయితే మీకు మొత్తం చూడండి. వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని. పెద్ద తమ్ముడు పని చేస్తుండ్రు, ఇటు చూడరా, హాయ్ చెప్పు. పాపం ఎండలు ఎంత పని చేస్తుండ్రు. ఏం చేస్తున్నావు రా? అదంతా కంది ఎండలో ఆరబెట్టిండ్రు, ఒక దగ్గర చేస్తుండ అన్నమాట. చాలా పనిమంతుడు గైస్. మీ ఇంట్లో ఇలా పని చేసే మంచి అబ్బాయిని ఎంకరేజ్ చేయండి అని వాళ్ళని వీడియోని అయితే ట్యాగ్. నల్ల కూడా కారం లేవు అంటున్నాయి. అన్నకు మనకు అనుమానమే కదా.